సుందరకాండ మూవీ రివ్యూ. జస్ట్ ఇప్పుడే చూసాను. వెళ్ళేటప్పుడు వర్షం పడింది. వచ్చేటప్పుడు లేదు. అదేదో రివర్స్ అయ్యి ఉంటే బాగుండేది. ఎనీవే సినిమా నాకైతే జస్ట్ యావరేజ్ అనిపించింది. సెకండ్ హాఫ్ బావుంది. బట్ ఫస్ట్ హాఫే బోర్ కొట్టి దెబ్బేసింది. ఏజ్ ఏమో పెరిగిపోతుంది. ఇంకా పెళ్లవ్వలేదు. ప్రేమేమో కుదరట్లేదు. అలాంటి మన హీరో సిద్ధార్థ్‌కి ఐరా అనే కాలేజ్ చదివే ఒక అమ్మాయితో ప్రేమలో పడతాడు. ఆ తర్వాత ఏమైంది అనేది మెయిన్ ప్లాట్. బేసిక్‌గా ఈ టైప్ స్టోరీస్‌లో ఫన్ డోసేజ్ హెవీగా ఉండాలి. సిట్యుయేషనల్ ఆర్ క్యారెక్టరిస్టిక్ కామెడీ ఏదైనా సరే బాగా పండాలి. ఆ విషయంలో అయితే ఇదెందుకో అక్కడి దాకా వెళ్ళలేకపోయింది. సత్య, నరేష్ ఇలా ఉన్నా కానీ చాలా అంటే చాలా తక్కువ సార్లు మాత్రమే వాళ్ళ ఫన్ ఉంది. ఎక్కువగా లవ్ స్టోరీ ఒప్పించడానికి పడే పార్ట్‌లు ఇవే అన్నమాట. ఫస్ట్ హాఫ్ లవ్ ట్రాకే మొత్తం. ఇదేమో అంతగా వర్కౌట్ అవ్వలేదు. ఇంట్రెస్టింగ్ సీన్స్ ఏం లేవు. ఈ థీమ్‌కి లవ్ ట్రాకే కదా ముఖ్యమని చెప్పేసి ఏదో ఒక రాడ్ లవ్ స్టోరీ ఏసి కొట్టేశారు. సో, అందుకే ఫస్ట్ హాఫ్ నీరసంగా అనిపించింది. ఇక ఇంటర్వెల్ పాయింటొచ్చేసరికి సరే ఓకే అనే ఫీలింగొచ్చింది. ఆ తర్వాత క్లైమాక్స్‌లో క్వాలిటీస్ గురించి కొంచెం హెవీగా స్ట్రెచ్ చేసిన దాన్ని తప్ప, ఆ ఇంటర్వెల్ అండ్ రిమైనింగ్ సెకండ్ హాఫ్ అంతా బావుంది. మెయిన్‌లీ ఫ్లో బావుంది సెకండ్ హాఫ్‌లో. పడి పడి నవ్వే కామెడీ అని గాదు. అలాగని సీరియస్‌గా అని గాదు. బట్ సెకండ్ హాఫ్ మూమెంట్స్ క్యారీ చేసాయి. అంటే ఇప్పుడు హీరో ఎలా జేస్తాడు? ఏం జేస్తాడు? ప్రేమ ఏమయ్యిద్ది? అనేలాంటి సీన్స్ పడ్డాయి. అవి చూడడానికి బావున్నాయి. అలాగే దీనికి తోడు సెకండ్ హాఫ్‌లో డైలాగ్ రైటింగ్ బావుంది. లవ్ జేయటం, అడ్మైర్ జేయటం గురించి కానీ, ఇంకా ఏ ఒక్క పర్సన్ కూడా సేమ్‌గా ఉండరు అని చెప్పడం గాని, అలాంటి కొన్ని ఈ థీమ్‌కి సెట్ అయ్యే పోర్షన్స్‌లో రాసిన కొన్ని డైలాగ్స్ అనిపించాయి. కొందరు పేజీలు, పేజీలు రాసి నాన్ సింక్‌లు అన్నీ పెట్టేసి చిరాకు తెప్పిస్తారు. కానీ ఇక్కడ ఆ డైలాగ్స్ ఏవి పడాలో అవి క్యారెక్టర్స్‌కి తగ్గట్టుగా పడి, ఎక్స్‌ట్రావేం లేకుండా సెట్ అయ్యాయి. క్లియర్‌గా చెప్పాలంటే సెకండ్ హాఫ్‌లో ఈవెంట్స్ బానే ఫ్లోలో తీసుకెళ్లారు కానీ, ఫస్ట్ హాఫ్‌లో లవ్ ట్రాక్ ఏమాత్రం నచ్చలేదు. పోనీ ఫన్ ఉందా అంటే అది లేదు. సరిగ్గా యూజ్ చేసుకోలేదని నా ఒపీనియన్ 'నరేష్' గారిని, 'సత్య' గారిని. అక్కడే లెట్ డౌన్ అయింది. పెర్ఫార్మన్సెస్ వైస్ అందరూ చేశారు వాళ్ళ రోల్స్‌లో ఇచ్చినంత స్పేస్‌కి తగ్గట్టు. మ్యూజిక్ పర్లేదు. ఫైనల్లీ యాన్ యావరేజ్ వన్ ఫర్ మీ. ట్రై చేస్తే చేయొచ్చు. నో అడల్ట్ సీన్స్, నో బ్యాడ్ లాంగ్వేజ్. సినిమా చూసాక మీకెలా ఉందో కింద కామెంట్స్‌లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థాంక్ యూ. జై హింద్.